वासवी माता की जय वासवी जय वासवी जय वासवी जय वासवी जय वासवी जय वासवी अमरय ఉంటే అమరయ ఉంటే అమరయ ఉంటే మన కార్యదీక్షాపరుడు ఒక కార్యక్రమాన్ని చేపట్టే 100% విజయవంతం చేయడానికి అన్ని రకాలుగా ఆహ్వానిస్తూ చేస్తున్న మన గౌరవ అధ్యక్షులు మోదూరి మురళీగుప్తా గారిని సభాధ్యక్షత వహించవలసిందిగా వారి వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి కార్యక్రమాన్ని ఏ కార్యక్రమం చేపట్టినా ఆహర్నిశలు విజయవంతం చేయడానికి సహకరిస్తూ ఇంజనీర్గా ఉద్యోగ ప్రస్థానంలో చేరి ఈఈగా నిజామాబాద్లో సూపరింటెండెంట్ ఇంజనీర్గా పదోన్నతి పొంది అదే నెలలో చీఫ్ ఇంజనీర్గా R&B డిపార్ట్మెంట్లో ఉద్యోగ విరమణ చేసిన ఆత్మీయులు నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం పూర్వ ప్రధాన కార్యదర్శి మనందరి ఆత్మీయులు శ్రీ గజవాడ హనుమంతరావు గారిని వేదికపైకి ముఖ్య అతిథిగా సాధారణంగా గట్టిపెట్టారు. తన ప్రధాన కార్యదర్శి పదవీ కాలంలో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టి అటు రక్తదాన శిబిరం ఏర్పాట్లు అయితేనేమి, అట్లాగే ఆరోగ్య శిబిరాలు ఏర్పాట్లు అయితేనేమి, విద్యార్థులను ఉన్నతమైన స్థానంలో నిలపడానికి ప్రతిభావాలు ప్రదర్శించడం అయితేనేమి, ఎవరు కనీవిని ఎరుగని రీతిలో 2024 DSCలో ఎంపికై వివిధ పాఠశాలలో జిల్లా స్థాయిలో నియామకం కాబట్టిన నూతన ఉపాధ్యాయులకు స్వాగతం తెలుపుతూ వారందరికీ సన్మానం చేయాలని మంచి నిర్ణయం తీసుకున్న మా ప్రధాన కార్యదర్శి బచ్చు పురుషోత్తమ గారిని వేదికపైకి చెప్పడం. నిజామాబాద్ డివిజన్ స్థాయిలో ఏ కార్యక్రమం చేపట్టినా అది ఎన్నికల కార్యక్రమం కానీ, ఆరోగ్య కార్యక్రమం కానీ, రక్తదాన శిబిరం కానీ అందరికంటే ముందుండి అందరి డివిజన్ ఇన్ఛార్జ్ చిత్ర శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అదనపు ప్రధాన కార్యదర్శి మా ఆత్మీయులు మానవప్రభుత్వ గారి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గజాననమహర్నిశం అనేకదంతభక్తానాం ఏకదంతం ఉపాస్మహే. కార్యక్రమాలను చేపట్టి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సభ అని నేను ప్రత్యక్షంగా రాష్ట్ర అధ్యక్షుల నోటి ద్వారా వినడం జరిగింది. ఎందుకంటే పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం ఒకరోజు అవుతుంది, ఇక ఎన్ని కార్యక్రమం అంటే ఈ మధ్యలో ఎలాంటి కార్యక్రమాలు లేకుండా కేవలం ఉత్సవ విగ్రహాలుగా ఉన్న అధ్యక్షులను ఆయా జిల్లాలు మనం చూస్తున్నాం. కానీ మోదూరి మురళీగుప్తా గారు తన పదవీ ప్రమాణ స్వీకారం చేసి నుంచి ఈ రోజు వరకు సుమారు 2-3 మాసాలకు ఒక్కసారి ఆర్యవైశ్య మహాసభ ఉనికిని కాపాడుకుంటూ అనేకమైన కార్యక్రమాలను చేపట్టడం అనేది మనందరికీ గర్వకారణం. గజవాడ హనుమంతరావు గారు చీఫ్ ఇంజనీర్గా మొన్ననే సేవాదళ అధ్యక్షుడు మాల్గల్ విజయకుమార్ గుప్తా గారు, మరి మా గౌరవ అధ్యక్షులు నందూరు పూజయ్య గుప్తా గారు, క్యాషియర్ శంశెట్టి కిషన్ గుప్తా గారు, మా డైనమిక్ సెక్రటరీ బచ్చు పురుషోత్తమ గుప్తా గారు, మరి అడిషనల్ సెక్రటరీ విజయ్ గారు, అందరికీ మరి పట్టణ ఆర్యవైశ్య సంఘ ప్రధాన కార్యదర్శి సంపత్ గారు, మరి ఇక్కడ విచ్చేసిన ఉపాధ్యాయులు మరియు మన సంఘ పెద్దలందరికీ కూడా నమస్కారం. మా అధ్యక్ష పదవిలో మేము అనేక కార్యక్రమాలు చేశామని అందరికీ తెలుసు. ముఖ్యంగా
విద్యార్థులలో ఉన్న ప్రతిభను గుర్తించి వాళ్ళకు 2 ఇయర్స్ నుంచి ప్రతిభా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా. అలాగే రక్తదాన శిబిరాలు పెట్టి 100 మందికి రక్తాలు తీసుకొని మనం రెడ్ క్రాస్ సొసైటీకి మేము ఇవ్వడం జరిగింది. అలాగే హెల్త్ క్యాంపులు పెట్టాము. మరి మా మండల కార్యవర్గం ఆర్మూర్లో పెట్టి సక్సెస్ఫుల్గా చేశాం. నిజామాబాద్లో కూడా ప్రమాణ స్వీకారం చేశాం. దాంట్లో కూడా పెద్ద ఎత్తున అందరూ మా వైశ్య అభిమానులు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. అలాగే మేము ఏ కార్యక్రమాలు చేసినా కానీ సక్సెస్ఫుల్గా జరిగేటట్టు మాకు అన్ని సహకరిస్తున్న చిల్ల మాణిక్యం గుప్తా గారు, మరియు బచ్చు పురుషోత్తమ గుప్తా గారు, మాంకా విజయ గుప్తా గారు, ఈ కార్యక్రమాలన్నీ ప్రజలలోకి తీసుకుపోవడానికి సహకరించిన ప్రెస్ సోదరులందరికీ కూడా మా శుభాభినందనలు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చేతుల మీదుగా డిఎస్సి ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన మన వైశ్య సోదరిమణులకు ఈరోజు సన్మాన కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి వాళ్ళందరికీ మా మండల మరియు టౌన్ మరియు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలకు వచ్చి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మా ఉపాధ్యాయులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళకు ఉద్యోగం వచ్చినందుకు మన వైశ్య సోదరి మనందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే చాలా అయిన తర్వాత ఈ డిఎస్సి ఉద్యోగాలు పట్టాయి. దాంట్లో మన వైశ్యం సెలెక్ట్ కావడం గర్వకారణం. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నారు. ఒకసారి జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హాయ్ హలో బంద్ కరో. జై శ్రీరామ్, జై వాసవి, జై మహేశ్వర్, ఉమా మహేశ్వర్ భగవాన్ కి జై బోలో అనేటువంటి సంకేతాన్ని మనం ఇప్పటి నుండి స్టార్ట్ చేసుకోవాలి, ముందుకెళ్ళాలని చెప్పుకుంటూ నేటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నాకు శక్తి ఇచ్చినటువంటి మా అధ్యక్షుడు జిల్లా ఆర్యవైశ్య సంఘం మోటూరు మురళీ గుప్తా గారికి, మరియు పెద్దలు గౌరవనీయులు పెద్దవాడ హనుమంతరావు అన్న గారికి, మరియు నంగనూరు పోచేశ్వరి గారికి, మరి శనిశెట్టి కిషన్ గారికి, చిరుల శ్రీనివాస్ గారికి, నేడు ఈ యొక్క పదవి రావడానికి ఎంతోమంది ఎన్నో రకాలుగా కష్టపడతారు. కానీ ఈ జిల్లా ఆర్యవైశ్య సంఘ ప్రధాన కార్యదర్శి రావడానికి నేను వద్దన్నా నాకు బలవంతాన మా మోడూరు మురళి గుప్తా గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి మీ అందరి ముందు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి శిరస్సు వంచుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో కష్టపడితే కానీ పదవి అనేటువంటిది దక్కడం అనేటువంటిది చాలా కష్టం. ఆ పదవి దక్కిన ఆ పదవికి వన్నే అనేటువంటిది తీసుకురావడం అనేటువంటిది ఆ మోటూరు మురళి గుప్తా గారికే సాధ్యమైంది. నేను ఎక్కడ కూడా ఏ పని చేయకున్నా, నాకు ఏది లేకున్నా తను ముందుండి ప్రతి రూపాయి ఖర్చు పెడుతుంది. ఎక్కడికి పోయినా నేను కార్లో కూర్చోవడమే తప్ప నేనేం ఇబ్బంది నన్ను పెట్టడు కూడా. ఇటువంటి ఫ్రెండ్ అనేటువంటిది ఒకరు ఉండాల్సినటువంటి ప్రతి మానవుడికి, ప్రతి ఆర్యవైశ్యుడికి ఇటువంటి ఒక ఫ్రెండ్ ఉండాల్సినటువంటిది అని కోరుకుంటున్నాను. అలాగే మేము ఎన్నో కార్యక్రమాలు ఇప్పటి వరకు నేను సెక్రటరీగా నేను చెప్పాల్సినటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినామో అన్నీ తనే మొత్తం చెప్పడం జరిగింది, మీ అందరికీ తెలిసి. కానీ ఈరోజు గౌరవ ప్రధాన ఉపాధ్యాయులుగా సెలక్షన్ అయి మీరు ఈ సన్మానాన్ని స్వీకరిస్తున్న మీ అందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏంటంటే ఈరోజు పల్లెటూళ్ళల్లో స్కూళ్ళల్లో టీచర్లు ఇక్కడ నుండి నిజామాబాద్ నుండి అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి ఇక్కడికి రావడం, మళ్ళీ నిజామాబాద్లో ఉండడం వల్ల కొన్ని కార్యక్రమాలు అక్కడ జరగడం లేదనేటువంటిది నా భావన. ఎందుకంటే నేను స్కూల్లో ఒకటి దత్తత తీసుకున్నాను. నేను మా ఊరి దగ్గర సిరికొండ దగ్గర నేను ఆ స్కూలే దత్తత తీసుకున్నాను. అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తాను, కానీ చెప్పలేదు, నేను చెప్పను కూడా. ఏ కార్యక్రమం చేసినా వైశ్యుడు అనేటువంటి వాడు జహా బనియానియే మా దునియాని. ఎక్కడైతే ఆర్యవైశ్యుడు ఉండడో అక్కడ ఏ యొక్క పూజ కార్యక్రమాలు కానీ, ఏ యొక్క సేవా కార్యక్రమాలు కానీ చేయడం అనేటువంటిది అసంభవం.
అంటే నేను చూస్తున్నాను, పల్లెటూరు చూస్తున్నాను కాబట్టి నాది కమిషన్ ఏజెంట్ వ్యాపారం. దాంతోపాటు నాకు పల్లెలతోటి సంబంధాలు. ఇప్పటికీ నేను మా ఊర్లోకి వెళ్ళి కూడా నేను అక్కడ నుండి 82వ సంవత్సరం నుంచి సిరికొండ మండల తాళరామాడు నుండి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులు అందరూ నన్ను అభిమానించి నన్ను ముందుకు తీసుకుపోయినటువంటి ఆర్యవైశ్యులు అందరికీ కూడా నేను ఈ సభ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఇంతటి యొక్క గుర్తింపు నాకు రావడానికి గల కారణం ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు. దాంట్లో భాగంగా నన్ను గుర్తించినందుకు నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ నేను మరి ఒకసారి కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కానీ ఈ సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నాం కాబట్టి ఇవాళ ఆర్యవైశ్యులుగా టీచర్లుగా ఎన్నుకోబడ్డటువంటి వారు మీ వంతు స్కూళ్ళలో ఏదో ఒక చిన్న కార్యక్రమం చేస్తూ స్కూల్లో పిల్లల్ని తీర్చిదిద్దే విధంగా మన దగ్గరికి వెళ్ళి స్టార్ట్ కావాలి. అంటే మన దగ్గరికి వెళ్ళి ఎందుకు స్టార్ట్ కావాలంటే మనము మధువర్ల పరిచయం చేయాలన్నా, అన్నదానం చేయాలన్నా, ఎవరికైనా చందా రాయాలన్నా ప్రతి ఒక్కరికి ఒక మన దగ్గరికి వెళ్ళే పోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు మీరు ఎలక్ట్ అయిన వాళ్ళు కొందరికి బుక్స్ కానీ ఇప్పటివరకు ఎలక్ట్ రాకుండా కూడా ఉన్నాం. ఇప్పుడు ఎలక్ట్ అయిన వల్ల మనకు 10,000 వస్తుందా 20,000 వస్తుందా అనేటువంటిది కాకుండా 100 రూపాయలు కానీ ఎక్కడైనా గరీబ్ వాళ్ళు ఉంటే వాళ్ళకు స్కూల్లో బుక్స్ కానీ ఇంకేదన్నా ఇచ్చి మన యొక్క ఉన్నతిని, మన ఆర్యవైశ్యుల యొక్క గౌరవాన్ని కాపాడతారని చెప్పి పరివేశ్వర మాతాభినందనలు జరుపుకుంటూ మరి నేటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మోటార్ మురళీగుప్త గారు, అదే ముఖ్య అతిథిగా చేసిన పెదవాడ హనుమంతరావు గారికి ఇచ్చి దాంట్లో ఉత్తీర్ణులై మరి పదవి పొందినందుకు వారికి సన్మానం జరుపుతున్నందుకు మా సభ నుంచి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు మా మురళి గారు చేయాలని కోరుతున్నాను. కానీ వారితో ఆయన పదవి ముగిస్తుంది. ఇంకా వచ్చిన వాళ్ళు కూడా ఇక ముందు ఇటువంటి కార్యక్రమాలు చేసి కార్యక్రమాన్ని జయప్రదం మీ అందరు చేయాలని మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఉపాధ్యాయుని నియామక పత్రాలు అందుకొని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్యవైశ్య ఉపాధ్యాయులకు సన్మానం చేయాలనే సంకల్పము మాకు వచ్చిందే తడువుగా మోటూరు మురళి గారు యుఎస్లో ఉంటే ఫోన్ చేస్తే చేద్దామని చెప్పిండ్రు. అందుకోసం కొంచెం లేట్ అయిపోయింది, దయచేసి అన్యత భావించవద్దు. మాణిక్యమామకు ఫోన్ చేసి మా అమ్మ ఎట్లా చేయాలా దీన్ని అని సంగతి అంటే ఆయన లింగా బాలేష్ పెడపల్లి మండలంలో ఉంటాడు. తను మన మాణిక్యమామ ముందరికి వచ్చిండ్రు చేద్దామని అన్ని వాట్సాప్లలో పెట్టుడు జరిగింది. కమ్యూనికేషన్స్ వచ్చుడు లేట్ అయింది. ప్లస్ నిజామాబాద్ జిల్లా ఎలక్షన్స్ ముందరికి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఈ ప్రోగ్రాం పెట్టుకోవాల్సి వచ్చింది. అలాగే మిత్రుడు సిద్ధంశెట్టి విజయ్ గారు 3 సంవత్సరాల క్రితమే ప్రెసిడెంట్గా నిజామాబాద్ మండలం ముందుకు వచ్చి కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని పోస్ట్పోన్ చేసి మళ్ళా మొన్న ఎలక్ట్ అయిండు, ఎన్నికలు నిర్వహించగా ఎలక్ట్ అయిండు. వారికి అభినందనలు. రాబోయే కాలంలో మెయిన్గా ఉపాధ్యాయ వృత్తి ఎంత పవిత్రమైంది కదంటే భారతదేశ పౌరులను తీర్చిదిద్దే బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీ పూర్తి ఎఫర్ట్స్ పెట్టి ఆ విద్యార్థులు, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యార్థులు ఏంది కదంటే ఒకడు ఇవాళ వస్తే 4 రోజులు రాడు. చాలా మందిని మా మిత్రులు చెప్పిండు, అన్న మేము పోయి వాడు ఎక్కడో శెల్క మీద ఉంటే పట్టుకొస్తున్నాము, వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాము, గవర్నమెంట్ మాకు ఆ ఫెసిలిటీస్ ఇస్తున్నది. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్క విద్యార్థిని మనం ఇవాళ మా కాలంలో మీ కాలంలో ఎక్కడైనా కానీ ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయినామంటే 10th క్లాస్ దాకా ఒకటే టీచర్ మనకు కనిపిస్తాడు. వాడికి మన పూర్వోత్తరాలు తెలుస్తాయి. మనకు చదువు చెప్పిండు, తెలుగు మీడియం చెప్పిండా ఇంగ్లీష్ మీడియం చెప్పినా మనం ఈ స్థితిలో ఉన్నాం. మీరు కూడా మీ పాఠశాలలో విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దండి, మీ ఎఫర్ట్స్ పెట్టండి. అలాగే నిజామాబాద్ సౌత్ మండల్, నార్త్ మండల్, నిజామాబాద్ మండలంలో పెద్దలున్నది. గవర్నమెంట్ 2 భాగాలు చేసింది.
సౌత్ అండ్ నార్త్ పరిపాలన సౌలభ్యం కోసము దాదాపు 29 మండలాలను చేసింది నిజామాబాద్. అందులో నిజామాబాద్లో 2 మండలాలు చేసింది. మహాసభను అడిగితే ఏం చెప్పింది అంటే రెవెన్యూ మండలాలు ఏదైతే ఉన్నదో దానికి మీరు మండలంగా డిక్లేర్ చేసుకోవచ్చు అనగానే నిజామాబాద్ ఇట్లా 2 మండలాలు అయింది, మా ఇంత సభ్యత్వం ఉన్నదనగానే చేసుకోమన్నారు. అదే రకంగా మేము నిజామాబాద్లో 2గా డివైడ్ చేసినాము. 2గా డివైడ్ చేసి మాకు వచ్చిన లిస్ట్ ప్రకారం మాకు అవగాహన ఉన్న ప్రకారం మేము చేసిన 1-2 పేర్లు తప్ప ఒక 1%, 2% తప్ప అన్ని సెట్ అయినాయి. మళ్ళీ ఏదన్నా ఉంటే ఇప్పుడు నిజామాబాద్ సౌత్ మండల్ అంటే రైల్వే పట్టాలు ప్రామాణికం, ఇటు సౌత్ నామదేవాడంతా నార్త్. ఇప్పుడు కూడా మీకు ఎవరన్నా అటు ఇటు ఉంటే దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. మీరు ప్రెసిడెంట్ నార్త్ సౌత్ 2 మండలాలను కూర్చోబెట్టి చేసుకోవచ్చు. అది చేసుకుందాము. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మోటూరు మురళి గారికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చీఫ్ ఇంజనీర్ R&B రిటైర్ హనుమంతన్న చాలా తెలుగుపరుడు. మీకేమన్నా ఆయన సూచనలు గిట్ట ఇస్తే కరెక్ట్ తీసుకోండి, ముందుకు పోదాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తర్వాత సన్మానం దయచేసి గమనించండి. మనకు అందరికి భోజనాలు కూడా వస్తున్నాయి, ఇక్కడనే భోజనం చేద్దాము. అంజన శ్రీ సిద్ధం శెట్టి విజయ్ కుమార్ గారిని తండ్రి పేరు నిజామాబాద్ మండల సౌత్ ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గంలో ఈ పోస్ట్ అనుకోండి. నేను సంఘ నియమావళికి బతుడనే రాగద్వేషాలకు అతీతంగా మనసా వాచా కర్మణ మన కులదేవత శ్రీ కన్యకాపరమేశ్వరి మాత సాక్షిగా శ్రీ 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 నగరేశ్వర సాక్షిగా సంఘాభివృద్ధికి దాని ఉన్నతికై పాటుపడతానని పదవీ ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు నుండి మేము సంఘ సేవకు కట్టుబడి ఉంటామని నా హృదయపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గంలో ఉపాధ్యక్షునిగా నేను సంఘ నియమావళికి బద్ధుడనై రాగద్వేషాలకు అతీతంగా మనస వాచ కర్మణ మన కులదేవత శ్రీ కన్యకా పరమేశ్వరి మాత సాక్షిగా శ్రీ 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 నగరేశ్వరి సాక్షిగా సంఘాభివృద్ధికి దాని ఉన్నతికై పాటుపడతానని పదవీ ప్రమాణం చేయించు. సౌత్ జోన్ ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గంలో మీ పదవి అనుకోండి. నేను సంఘ నియమావళికి బద్ధుడిని రాగద్వేషాలకు అతీతంగా మనస వాచ కర్మణ మన కులదేవత శ్రీ కన్యకా పరమేశ్వరి మాత సాక్షిగా శ్రీ నగరేశ్వరి సాక్షిగా సంఘాభివృద్ధికి దాని ఉన్నతికై పాటుపడతానని పదవి ప్రమాణం చేయుచున్నాను. ఇది నా హృదయపూర్వకంగా చేస్తున్నానని మీరు అనుకోండి. జై వాస. ఓపెనింగ్ అయింది మొన్ననే. ట్రిప్ మామా ట్రావెల్ కంపెనీ నిజామాబాద్ మోటూరు లక్ష్మణ్ అందరికీ మంచి కోరుస్తాం. ట్రిప్ మామా ట్రావెల్ కంపెనీ మోటూరు లక్ష్మణ్. అలాగే కార్యక్రమంలో భాగంగా సౌత్ మండల ఉపాధ్యక్షులు శ్రీ ఉడతా శ్రీనివాస్ గారు నియమితులు అవుతుండ్రో దయచేసి వారిని గుర్తించి వారిని సన్మానం చేయండి. ఎందుకంటే ఇంతమంది వచ్చిండ్రు, వీళ్ళు ఉపాధ్యాయులు, మనకు తెలుస్తుంది. తర్వాత కలెక్టర్ సిద్దిపేట అయిన నేను గుర్తించినాను. సార్ మా దగ్గరికి ఎవరు వస్తలేదు సార్, మీకు ఏ పని వచ్చినా చేస్తామని అన్నారు. చాలా మందికి చెప్పినా, నేను వాట్సాప్లో పెట్టినా, పని వాళ్ళలేదు రాలేదు, అది వేరే సమస్య కానీ వాళ్ళు చేసినందుకు రెడీ ఉన్నారు. కొమ్మట్ల అంటే నిజామాబాద్ జిల్లా విద్యా విభాగ కమిటీ కన్వీనర్గా ఎన్నిక చేసినందుకు వారికి శిరస్సు వచ్చి వందనం చెప్తున్నాను. దానిలో భాగంగా అన్నగారు ఎప్పుడు నాతో మాట్లాడుతూ విద్యార్థులను ఉపాధ్యాయులను
సమాజం గుర్తించినప్పుడే వారు భారత పౌరులుగా రూపొందడానికి అవకాశం ఉంటుందని చెప్పినప్పుడు మేము ఇంత మాణిపవన్ పాఠశాలలో కార్యవర్గంలో పనిచేసినప్పుడు మొట్టమొదటిసారిగా ఉమ్మడి జిల్లా స్థాయిలో నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో అత్యంత ప్రతిభ కలిగిన ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ ఎంసెట్ ఈఎంసెట్ జేఈ మెయిన్స్లో అత్యంత ప్రతిభ కలిగిన విద్యార్థులందరినీ మారుమూల ప్రాంతంలో ఉన్న వారందరినీ ఒక వేదికపైకి ఆహ్వానించి వారి చేతుల మీదుగా వారి కార్యవర్గం మంచి మనసుతో ఆ విద్యార్థులందరినీ సన్మానం చేయడం అనేది ఒక విశేషమైన కార్యక్రమం. అయ్యో మరి మాణిపవన్ పాఠశాలలో కార్యవర్గం అయిపోయింది, నూతన కార్యవర్గం వచ్చిన తర్వాత మరి అలాంటి మారుమూల ప్రాంతంలో ఉన్న విద్యార్థులను ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించలేకపోయామనే ఒక బాధ నా మనసులో ఉండేది. కానీ అన్నగారు దాన్ని పదాపంచం చేస్తూ అన్న మనం ఎక్కడున్నా ప్రతిభ కలిగిన విద్యార్థులందరినీ గుర్తించి వారిని సన్మానించాలనే ఏకైక లక్ష్యంతో నిజామాబాద్ జిల్లాలో మాత్రమే అత్యంత ప్రతిభ కలిగిన విద్యార్థులను ఈ సంవత్సరం వారిని సన్మానించుకున్నాం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సమాజంలో అన్ని వృత్తుల కంటే చాలా పవిత్రమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఒక ఉపాధ్యాయుడిగా ఎన్నిక కావాలంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఉన్నతమైన విద్యాభ్యాసం కొనసాగించాలా, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి, ఉపాధ్యాయ అర్హత పరీక్ష టికెట్ అనేది పాస్ కావాలా, ఆ తర్వాత అత్యంత కఠినమైన ప్రశ్నావళితో కూడిన జిల్లా ఎంపిక కమిటీ పరీక్షలో ఉత్తీర్ణత అయిన తర్వాత 1:3 ఒక ఉపాధ్యాయ పోస్ట్ ఉంటే ముగ్గురిని పిలవడం, వారి సర్టిఫికెట్స్ అన్ని వెరిఫికేషన్ చేయడం, చివరి లిస్టులో మనం ఉండామా అనే మీమాంసలో పడుతున్నప్పుడు మన ప్రతిభను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి తొందరగా కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే నిజామాబాద్ జిల్లాలో ఉన్న వివిధ పాఠశాలలో ఉన్న ఖాళీలలో వారికి ఏదైతే ఆప్షన్ ఇవ్వబడిందో దాని ప్రకారం నిజామాబాద్ జిల్లా వివిధ పాఠశాలలో 16 అక్టోబర్లో వారి వృత్తి ఉద్యోగంలో చేయడం చాలా సంతోషకరం. మరి మా వారిని మన్నించి ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ ఆర్యవైశ్య మహాసభ తరఫున స్వాగతం సుస్వాగతం. ఆకాశంలో సగం అవరిలో సగం అన్నట్టు 12 మంది వివిధ ప్రాంతాల్లో నుంచి మేము కోరిన వెంటనే వారి పేర్లు మాకు పంపడం జరిగింది. 6 మహిళా అభ్యర్థులు, 6 పురుష అభ్యర్థులు. నిజంగా చాలా సంతోషకరం. అంటే పురుషులతో పోటీ పడిన ఈ ప్రపంచంలో మీకు మేమేమి తీసిపోయినట్టుగా 6 మహిళలు, 6 పురుష అభ్యర్థులు ఈనాటి కార్యక్రమంలో సన్మానం పొందడం చాలా విశేషంగా భావిస్తూ, అందులో ఒక అమ్మాయి నిజంగా చాలా సంతోషం వేసింది. అంత అయిపోయింది, 11 మందితో లిస్ట్ అయిపోయింది, ప్రశంసా పత్రాలు సిద్ధమైపోయింది. నిన్న మధ్యాహ్నం నాకు ఫోన్ చేసింది, సార్ నేను రెసిడెన్షియల్ కాలేజ్లో డిగ్రీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎన్నిక కాబట్టాను, మరి నా పేరు లేదని పంపలేకపోయాను అని చివరి క్షణంలో ఫోన్ చేసిన వారి సేవలు గుర్తిస్తూ వారిని కూడా సన్మానించాలని మా అన్నగారి అనుమతితో తీసుకున్నాం. వారిని కూడా ఇదే వేదిక నుండి సన్మానించడానికి వారిని ఆహ్వానించడం, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఇక ఈ 2024 డిఎస్సిలో ఎంపిక కాబడిన మన ఆర్యవైశ్య అభ్యర్థులు ఎవరికి తీసుకోని రీతిలో ఒక విద్యార్థి మాణిపవన్ పాఠశాలలో చదివిన చిన్నారి, చాలా పేద వర్గానికి చెందిన విద్యార్థి. వరుసగా నాకు మనమలవుతారు. చాలా పేద వర్గంలో వారి నాన్నగారు అమ్మగారు చిరు వ్యాపారం చేస్తూ వారిని చదివించడం జరిగింది. వారి నాన్నగారి అమ్మగారి కోరిక నెరవేరుస్తూ ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి జిల్లా స్థాయిలో 2nd ర్యాంకు రావడం, అదేవిధంగా గోల్డెన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్కూల్ అసిస్టెంట్గా ఎన్నిక కావడం మన ఆర్యవైశ్యులకు ఒక గర్వకారణంగా మనం భావించాలి. అలాగే డాక్టర్ విశ్వనాథ్, రుద్రూరు గ్రామానికి చెందిన విశ్వనాథ్ అనే వ్యక్తి ఎంఏ, ఎంఎస్సి, ఎంఎడ్, పిహెచ్డి ఇన్ని విద్యార్థులు కలిగిన ఒక విద్యార్థి, ఒక అభ్యర్థి డిఎస్సిలో ఎంపిక కాబడి కమ్మరపల్లి మండలంలో ఉన్న బషీరాబాద్ ఉన్నత పాఠశాలలో ఉద్యోగం పొందడం నిజంగా చాలా సంతోషంగా గట్టిగా అభినందించాలి. ఇలా
ప్రతి స్త్రీ విజయం వెనుక పురుషుడు ఉన్నట్టు మరి నాగరాజు గారు మా కోటగల్లి సంఘ కార్యవర్గ సభ్యులు నిజంగా వారు వారి శ్రీమతికి ఎంత ప్రోత్సహించారో మాకు తెలుసు. ఆ అమ్మాయి చాలా నిరాశ చెందింది. చివరికి మేము అన్నగారు మాణిభవన్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం స్థాపించినప్పుడు రజిత గారిని నేను ప్రత్యేకంగా మీరు నిరాశ చెందొద్దమ్మా, మా పాఠశాలలో మీకు అవకాశం ఇస్తామని ఇవ్వడం జరిగింది. చివరికి ఎప్పుడైతే బిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందో సార్ తప్పనిసరిగా ఈసారి సాధించాలని ఏకైక లక్ష్యంతో ఒకేసారి 2 ఉద్యోగాలు పొందడం నిజంగా అభినందనీయం. రెసిడెన్షియల్ స్కూల్లో టీజీటీ రావడం, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన డిఎస్సిలో కూడా స్కూల్ అసిస్టెంట్గా రావడం, ప్రస్తుతం బోధన మండలంలో ఉన్న కొప్పరగ పాఠశాలలో వారు ఉద్యోగం చేయడం, ఇలా వారి వారి కోరికలను, వారి లక్ష్యాలను, వారి గమ్యాలను ఏర్పాటు చేసుకొని ఒక ఉన్నతమైన స్థానంలో పొందడానికి ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకోవడం అనేది నిజంగా అభినందనీయం. మరి వారి సేవలను గుర్తిస్తూ వారి భవిష్యత్తులో మంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా రాడుదేరడానికి వీలుగా మరి మోడల్పుల్ల గుప్తా గారు ఒక మంచి నిర్ణయం సాక్షిగా సంఖ్య వృద్ధికై పాటుపడతానని పదవి ప్రమాణం చేయించున్నాను. నిజామాబాద్ మండల స్కౌట్ ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గంలో మీ పోస్ట్ చదువుకోండి. నేను సంఘ నియమావళికి బద్దుడనై రాగద్వేషాలకు అతీతంగా మనస వాచ కర్మన మన కులదేవత శ్రీ కన్యకా పరమేశ్వరి మాత సాక్షిగా శ్రీ శ్రీ నగరేశ్వర సాక్షిగా సంఘాభివృద్ధికి కానీ దాని ఉన్నతికై పాటుపడతానని పదవి ప్రమాణం చేస్తున్నాను. నేను కార్యవర్గంలో ఉండి కార్యవర్గంకి మరియు వైశ్య సోదరి సోదరులకు పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తానని మనస్ఫూర్తిగా కోరుతూ
ఇప్పించడం జరిగింది. దానికి 2.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాంట్లో ఇంగ్లీష్ మీడియం స్కూలు ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఏమాత్రం తగ్గకుండా అసలు తెలంగాణలోనే మన వైశ్య సొసైటీలలో ఎక్కడ కూడా అటువంటి కంప్యూటర్ క్లాస్ ఉండదు. ఖాళీ కంప్యూటర్ క్లాసే 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేయించాను. దానికి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయిన తర్వాత తెలుగు మీడియం లాస్ వస్తుందని ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసి 7 ఇయర్స్ అవుతుంది. ఈ 7 ఇయర్స్లో కూడా మనకు అంచెలంచెలుగా 55 మంది ఉన్న స్టూడెంట్స్ 70 మంది, 70 మంది ఉన్న స్టూడెంట్ 120 మంది, 120 మంది నుంచి 180, 180 నుంచి 400 మంది స్ట్రెంత్ వరకు మనకు రావడం జరిగింది. ఈ 400 స్ట్రెంత్ ఎప్పుడైతే వచ్చిందో 180 నుంచి 400 స్ట్రెంత్ వచ్చినప్పుడు మనకు 25 లక్షల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ప్రతి సంవత్సరం ఇప్పుడు 30 లక్షలకు తగ్గకుండా ప్రాఫిట్ వస్తుంది. దాంట్లో అంటే మేము చేసిన కృషికి ఫలితము ఇప్పుడు స్టార్ట్ అయింది. మేము చేసినప్పుడు లాస్ట్ 25 lakhs వచ్చింది మాకు. వస్తే దాంట్లో తెలుగు మీడియంలో ఉన్న క్లాస్ రూమ్స్ అన్నీ కూడా మాడిఫై చేసి మీకు ఇంగ్లీష్ మీడియం ఏమాత్రం తగ్గకుండా ఇంకా తెలుగు మీడియం బాగుండేటట్టు ఉన్నట్టయితే మాకు చెప్పండి, ఖచ్చితంగా మాడీ స్కూల్లో డిస్కౌంట్ ఇప్పిస్తాం. అలాగే జనతా ఫౌండేషన్ అనేది మా పిల్లలు కలిసి చేస్తున్నారు. ఆ పిల్లలతో ఇప్పుడు ఎంతో మందికి విద్యార్థులకు ఫీజు ఇప్పిస్తున్నాము. వాళ్ళకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. బ్యాగ్స్, బుక్స్, నోట్ బుక్స్ ప్రతి ఒక్కటి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఏదన్నా మన వయసులలో పేదవారు ఉండి అనారోగ్యం అయితే వాళ్ళకు కూడా 20,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఆదుకుంటున్నారు. మీకు ఎప్పుడైనా సరే ఏదైనా కార్యక్రమాలలో మీకు డబ్బు అవసరం ఉన్నట్లయితే పేద విద్యార్థులకు జనతా ఫౌండేషన్ కలవండి. తప్పకుండా వాళ్ళు సాయం చేస్తారు, వాళ్ళకు మేము సాయం చేస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లలు ఉన్నారు. అలా మీకు ఇది తీసుకుంటే జనతా ఫౌండేషన్ ముఖ్య నిర్వహణాధికారి నెంబర్ ఇది, ఆయనదే ఇది. మీ టీచర్లు అందరూ తీసుకోండి, ఎవరికైనా బీద వరకు ఉంటే సాయం తీసుకోండి. నేను ఈ కార్యక్రమం భాగంగా లేటెస్ట్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కార్యవర్గ సభ్యులు సౌత్ మండలం అర్వాపల్లి బాలశేఖర్ గారు ముందరికి రావాలి, చిన్న రఘు గారు ముందరికి రావాలి, మూడ భానుతేజ గారు ముందరికి. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను ఈరోజు మండల సంఘం సౌత్ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశాను. మరి నాతో సభ్యులు ప్రవీణ్ గారు ప్రధాన కార్యదర్శిగా, సుధాకర్ గారు కోశాధికారిగా, మరియు కార్యవర్గం అందరూ నా ఫ్రెండ్స్ కూడా అందరూ ప్రమాణ స్వీకారం చేశారు. మాకు ఈ సౌత్ మండల అధ్యక్షునిగా సహకరించినటువంటి మురళీల గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము వైశ్య కులం అంటే మాకెంతో గౌరవం. వైశ్యుల దాంట్లో కూడా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మా సౌత్ మండల సంఘంకు మాకు ఇన్ఫార్మ్ చేసినట్టయితే మేము మా కార్యవర్గ సభ్యులు కూడా అందరం అక్కడికి వచ్చేందుకు రెడీ ఉన్నాము. మరియు మేము ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ముందుగా ఉన్నాము. మనం ఒకటి డెంటల్ హెల్త్ క్యాంప్ కూడా చేశాము. ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము. మా కార్యవర్గం మరియు సపోర్ట్ తోటి కానీ, మా పెద్దలతో సపోర్ట్ తోటి కానీ, మన ఆర్య వైశ్యులలో ఎవరైనా గరీబులు ఉంటే కూడా మేము పెళ్లి చేయడానికి కూడా ముందుగా వస్తున్నాము. పెళ్లి కూడా 50 మంది నుంచి 100 మంది దాకా భోజనాలు పెట్టి కూడా మేము పెళ్లి చేయిస్తాము. మా మండల సంఘం తరఫున అందరికీ ప్రత్యేక పరమేశ్వరి మాతాకి వాసవి కన్యక పరమేశ్వరి మాతాలకు పాదాభివందనం చేస్తూ, నేడు నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిజామాబాద్ జిల్లా నూతన ఆర్యవైశ్య మహాసభ నిజామాబాద్ సౌత్ మండల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేసినటువంటి సోదరులకు, అదేవిధంగా దోస్ ఆర్ చీఫ్ గెస్ట్ టుడే ద ప్రోగ్రామ్ గజవాడ హనుమంతరావు గుప్తా గారు and those who are sitting on the dais and before the dais, I am requesting, I am few words delivering and expressing my views before you. మనం ఏదైతే ఆర్యవైశ్య సంఘం ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుందో దీనికి కృతజ్ఞత వ్యక్తం చేయడానికి ఈరోజు నేను మీ ముందుకు ఒక 2 విషయాలు చెప్పాలనుకున్నా. దయచేసి అందరూ కూడా మనం ఆర్యవైశ్య బంధువులందరూ గమనించాలా. గతంలో ఇంతకుముందు మన అన్నయ్య చెప్పినట్టు
जहाँ बनिया नहीं वहाँ दुनिया नहीं है, वैसा गली भी नहीं है, कुछ भी नहीं, दुनिया भी नहीं है. అదేవిధంగా గతంలో నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎప్పుడైతే పీజీ చేస్తున్నప్పుడు కంచె ఐలయ్య అని ఒక దుర్మార్గుడు మన ఆర్యవైశ్యులను వివిధ రకాలుగా నిందించినప్పుడు దాని ప్రతిఘటనగా అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మేము రుద్రం నుంచి మొట్టమొదటిగా అతని దిష్టి బొమ్మను కాల్చేసి ఆర్యవైశ్యులు దేంట్లో కూడా వెనుకలేదని మేము నిరూపించడం జరిగింది గాంధీ జయంతి సందర్భంగా. మరొక రెండవ విషయం ఏదైతే ఉందో, మనం ఆర్యవైశ్యులు అన్నా కానీ ఈరోజు సమాజంలో చాలా చిన్న చూపు ఉంటుంది. దయచేసి నేను ఈ రాజకీయాలకు అతీతంగా ఈరోజు మాట్లాడుతున్నా, ఎందుకంటే ఏమైనా రాజకీయాలకు అనుబంధం ఉంటే వాళ్ళు క్షమించాలి. ఈరోజు మన ఆర్యవైశ్యులకు ఒక గొప్ప వరం ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్ కోట, ఎకనామికల్ వీకర్ సెక్షన్. దీనికి ఈరోజు ఒక దుర్మార్గుడు ఒక మీడియాలో ఈ రిజర్వేషన్ తీసివేయాలని మాట్లాడడం జరిగింది. దీనికి ఇమ్మీడియట్ ప్రతిస్పందనగా మనం ప్రతి ఒక్క ఆర్యవైశ్యులం కాదు, ఎందుకంటే అన్ని ఫార్వర్డ్ క్యాస్ట్లో నిరుపేద కుటుంబాలన్నీ కూడా దీంట్లో ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తారు. మనం ఇమ్మీడియట్లీ దానికి ప్రతిఘటించాల్సిన అవసరం కూడా ఉంది. ఎవరో కాదు, తీమార్ మల్లన్న గారు. నేను ఎందుకంటే అతను ఆల్రెడీ చెప్పింది కాబట్టి నేను అతని పేరుతో సంబోధిస్తున్నాను. కాబట్టి ఇలాంటి వ్యక్తులకు మనము ఈరోజు అంటే అలాంటి వ్యక్తులకు మనం ప్రతిఘటన చేస్తూ మనం కూడా ఒక పత్రిక ప్రకటన కానీ మనం ఏదైనా ధర్నాలు కానీ ఏదైనా కార్యక్రమాలు చేసినట్లయితే మన రిజర్వేషన్ ఈరోజు మనకు ఉంటాయి. ఆజాదీగా అమృత్ మహోత్సవ్ 75 సంవత్సరాల తర్వాత మనం ఈరోజు ఏదైతే ఏదో 10% మన ప్రియతమ ప్రధానమంత్రి గారు మోడీ గారు ఈడబ్ల్యూఎస్ కోట 10% ఇచ్చిందంటే ఈరోజు వాళ్ళకు కన్నులు మన్నుపడుతుంది. 10 సంవత్సరాలు మరి 75 సంవత్సరాలు మీరు అనుభవించిన క్షోభ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే పుణ్యమం ద్వారా 10 సంవత్సరాలు ఈరోజు 80 సంవత్సరాల వరకు మీరు అనుభవిస్తున్న రిజర్వేషన్లు మేము కోల్పోలేమా? ఈరోజు మా సోదరుడు గందే విశ్వప్రసాద్ గారు ఎన్నో తల్లిదండ్రులు కోల్పోయి ఎన్నో విధాలుగా అవస్థ పడుతూ తన జీవితంలో అనేక సందర్భాల్లో బాధపడి ఒక డిఎస్సి లోపల ఒక మార్కుతోటి పోయి మళ్ళీ ఈరోజు ఈ డిఎస్సి లోపల 6వ ర్యాంకు సాధించి ఏకకాలంలో 3 ఉద్యోగాలు సంపాదించిన వ్యక్తి ఎవరో కాదు, మా రుద్రం చెందిన వ్యక్తి. నేను గర్వంగా చెప్తున్నాను. ఇలాంటి వ్యక్తులకు ఈరోజు మనం గుర్తిస్తలేము. చివరి 15 రోజుల క్రితం కూడా వాళ్ళ పెద్దనాన్న హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఐసీయూలో ఉన్నప్పుడు కూడా చదవలేదు, లేకుంటే ఈరోజు డిస్ట్రిక్ట్ టాపర్గా ఉండేవాడు. ఇలాంటి నిరుపేద కుటుంబంలో నేను కూడా ఒక 3 రోజుల కింద కూడా లీవ్ పెట్టుకుంటే నన్ను ప్రైవేట్ కాలేజీలో యాజ్ ప్రిన్సిపల్గా ఉన్నానని నాకు లీవ్ శాంక్షన్ చేయలేదు. నేను ఉద్యోగానికి బదలలేని పరిస్థితులు, ఎందుకంటే ఇటు ఫ్యామిలీని పోషించాలి, పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక బాధ్యతలు ఉన్నాను. కాబట్టి దయచేసి ఇలాంటి ఎవరైతే చదువుకునే ఆసక్తి చాలా మంది ఉన్నారు వాళ్ళని మనం కొద్దిగా గుర్తించి వాళ్ళకు కనీసం ప్రైవేట్లో వాళ్ళకి ఏంటంటే ఒకవేళ ఈ ఉద్యోగం రాకుండా మళ్ళీ వేరే ఉద్యోగం లేదు కాబట్టి అటు వదలలేని పరిస్థితి, ఇటు చదవలేని పరిస్థితులు ఉన్న మన ఆర్యవైశ్యులు ఎందరో ఉన్నారు. వాళ్ళ ప్రతిభను మనం గుర్తిద్దాం దయచేసి. అదేవిధంగా ఈరోజు మన ఆర్యవైశ్యులు కూడా చాలామంది, ఇది నా పర్సనల్ రిక్వెస్ట్, చాలామంది వివాహానికి దూరం అవుతున్నారు. ఇంటర్ క్యాస్ట్ కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేసినా కానీ దొరకలేని పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి దయచేసి ఈరోజు కనీసం ఒక ఉద్యోగం వచ్చిన తర్వాతనన్నా అలాంటి వ్యక్తికి మన ఆర్యవైశ్యులతోటి మనము ఒకవేళ ఇచ్చినట్లయితే వాళ్ళు ఇంకా ముందు అనేక మంచి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు పాటుపడతారు. దయచేసి వ్యక్తిత్వాన్ని చూడండి కానీ ధనాన్ని చూడకండి. ఒక వ్యక్తి ఇఫ్ ఇంజనీరింగ్ హ్యాస్ డన్ ఎనీ మిస్టేక్ ఇట్ హ్యాస్ స్పాయిల్డ్ ద బిల్డింగ్, ఇఫ్ a doctor has done any mistake it has spoiled the patient life, but if teachers life spoil the whole nation will be spoiled. కాబట్టి ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఒక ప్రముఖమైన వృత్తిలో ఈరోజు నేను ఒక డాక్టరేట్ చేయడానికి కూడా నాకు అవార్డు కావడానికి 4 సంవత్సరాలు పట్టడం జరిగింది. 4 years. వాట్ ఈస్ ద రీజన్ బియాండ్ మై డాక్టరేట్ అవార్డ్? ఉస్మానియా యూనివర్సిటీలో. ఎందుకంటే నాకు మెంటర్గా ఏదైతే జూరీ మెంబర్గా ఉన్నారో ఒక క్రిస్టియన్, నాకు ఎవరైతే నాకు హెచ్ఓడి నా గైడ్ ఎవరైతే ఉన్నారో నా టాపిక్ని యాక్సెప్ట్ చేయకుండా ఉండడానికి ఒక ఎస్సీ, అదేవిధంగా నాకు ఏదైతే ఒక ముస్లిం హెచ్ఓడి నన్ను వైవా, 3 డిఫరెంట్ రిలీజన్లో నాది స్టడీ ఆఫ్ అద్వైత వేదాంత దర్శన్ ఇన్ ఎడ్యుకేషన్ మీద నేను చేసిన ఈ యొక్క టాపిక్ని యాక్సెప్ట్ చేయడానికి 3 years పట్టింది. నేను ఎంత అంటే నేను అని అంటలేను, మనకు చాలా ఆర్యవైశ్యులు మనల్ని ముందుకు రాకుండా సమాజంలో ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ప్రోత్సహించండి. ఇలాంటి వ్యక్తులు ఈరోజు డైట్ కాలేజ్ కావచ్చు, బీఈడీ కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీలో కావచ్చు 38 సంవత్సరాల నుంచి ఈరోజు పోస్టులు లేవు. ఒకవేళ పోస్టులు వస్తే 100% మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ రావడానికి అవకాశం ఉంది. ఈరోజే మన సోదరు ఆమె పొందడం జరిగింది. అంతేకాదు ఈరోజు యూనివర్సిటీలు ఉన్నాయి 100%
మనమే పొందుతాం. కాబట్టి ఈ ఈడబ్ల్యూఎస్ కోటా ఏదైతే ఉందో దానికి ఎవరైనా వ్యతిరేకం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మనం ప్రతిఘటన చేయాలి, లేకుండా మన రిజర్వేషన్ పోతుంది. ఎంతో మంది నిరుపేదలు దీంట్లో బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మరొకసారి మనమందరం కూడా ఈరోజు ఈ ప్రోత్సాహం ఏదైతే చేస్తున్నామో ఈ ప్రోత్సాహానికి మమ్మల్ని ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి వేదిక కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రతి ఒక్కరికి నా శుభాభివందనాలు. ఈ రోజు ముఖ్య అతిథిగా వీక్షేసిన శ్రీ గజవాడ హనుమంతరావు గారికి నా శుభాభివందనలు. అలాగే పేరు పేరున ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను. సో మీరు ఇప్పుడైతే సార్ ఏదైతే చెప్పారో ఈడబ్ల్యూఎస్ గురించి, సో నేను దాని గురించి ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను 2011 నుంచి జాబ్స్ ట్రై చేస్తున్నాను. ప్రతిసారి ఓసీ అవ్వడం వల్ల నేను జాబ్ మిస్ అయ్యాను. బట్ ఈసారి ఇంకా మిస్ అవ్వద్దు, ఓసీ అయినా ఎందుకు సాధించలేము నేను బాగా ప్రయత్నం చేశాను. నాకు రీసెంట్గా గురుకులలో డిగ్రీ లెక్చరర్గా అవకాశం వచ్చింది. సో నా ప్రాపర్ నిజామాబాద్, మా మామయ్య సత్యనారాయణ గారు. సో నాకు పోస్టింగ్ నిజామాబాద్లో కామారెడ్డిలో రావాల్సింది. కొందరు పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉన్న పోస్ట్ తీసేసి నాకు ఆదిలాబాద్లో పోస్టింగ్ ఇచ్చారు. సో ఇప్పుడు ప్రజెంట్గా నేను ఇక్కడ నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ వీక్లీ ట్వైస్ వెళ్తూ వస్తూ ఉన్నాను. ఈడబ్ల్యూఎస్ అనేది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. యాక్చువల్గా ఓసీ అనే కాదు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, 8 lakhs బిలో ఇన్కమ్ ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. బట్ అందరూ మన ఈడబ్ల్యూఎస్ ఉండడం వల్లనే మన జాబ్స్ వస్తున్నాయి అని అనుకుంటున్నారు. అది చాలా తప్పు. సో ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ అనేది ఓసీ అని కాదు, ప్రతి ఒక్కరికి వస్తుంది. 8 lakhs బిలో ఇన్కమ్ ఉండాలి. సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది, ఓసీ వాళ్ళ జాబ్స్ వస్తున్నాయి, వీళ్ళ రిజర్వేషన్స్ తీసేయాలని. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు, అది ఓసీ అయినా బీసీ అయినా ఏదైనా కూడా. బట్ మనలో టాలెంట్ ఉన్న ఎకనామికల్గా వీకర్గా ఉండడం వల్ల, ఓసీ ఉండడం వల్ల చాలా మంది జాబ్స్ కోల్పోతున్నారు. మనం దీన్ని ప్రతి ఒక్కరం ప్రతిసంఘటించాలి. అంటే ఎవరైనా మీకు చెప్పదే దాన్ని అపోజ్ చేయండి ప్రతి. ఇది ఒకటే నేను స్టేజ్ పైన రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా పేద విద్యార్థులకు సహాయం చేస్తానని అందరూ అంటున్నారు. దీనిలో అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మా అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసి మమ్మల్ని సత్కరించినందుకు, మా ప్రతిభను గుర్తించినందుకు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా ఆర్యవేశ మహాసభ అధ్యక్షుడు శ్రీ మోటూరి మురళీ గుప్తా గారి బృందం ఈరోజు చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో అభినందనీయం. ఉపాధ్యాయులని గుర్తించి వాళ్ళని సన్మానించుకోవడం మన అదృష్టం. సమాజంలో మనకు ఫస్ట్ జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మనకు జీవితంలో ఒక సెట్ కావడానికి మార్గదర్శనం చేసేది ఉపాధ్యాయుడే. ఈరోజు మేము చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయినామంటే మా తల్లిదండ్రుల తర్వాత మాకు విద్య నేర్పిన గురువులదే ఈ దీక్ష మాకు. మా తాతగారు గజవాడ మాణిక్యం గారు, ఆయన చదువుకోలేదని చెప్పి అందరు చదువుకోవాలని చెప్పి మాణిక్యం స్కూల్కు స్థలం ఇచ్చాడు. ఆయన పేరు మాణిక్యం, ఆయన పేరు మీదే మాణిక్యం అని పేరు వచ్చింది. అయితే నేను అనుకుంటా అదే మా తాత చేసిన పుణ్యం వల్లనే మా అన్ని జనరేషన్స్ కూడా మంచి హైలీ క్వాలిఫైడ్ అయినారు. అందరూ బాగా చదువుకోవడం ఒక్కడే కాదు, ఉద్యోగం సంపాదించుకోవడం ఒక్కడే కాదు, సామాజిక స్పృహ కూడా ఉండాలి. కొందరు ఉద్యోగం లేనప్పుడు ఒక మాదిరిగా ఉంటారు, ఉద్యోగం వచ్చి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకు సంబంధించిన వాళ్ళే కొంచెం ఎకనామికల్లీ వీక్ ఉన్నా ఏదున్నా వాళ్ళకు ప్రవర్తన మారిపోతుంది. అది మారిపోకూడదని మీకు కోరుతున్నాను. అలాగే డాక్టర్ సార్ ఇప్పుడు ఆవేశంగా స్పీచ్ ఇచ్చినాడు. అయితే ఇప్పటిదాకా ఇవ్వడం వేరు, ఇప్పుడు మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత మనకు కాంటాక్ట్ రూల్స్ ఉంటాయి. మీరు మనసులో అనిపించిన బాధ వ్యక్తపరిచారు, కానీ బహిరంగంగా వ్యక్తపరిస్తే అది అగైనెస్ట్ కాంటాక్ట్ రూల్స్. కాబట్టి అంటే మీకు అడ్వైజ్ ఇస్తున్నాను కాదు, మీరు డాక్టర్ కాలేదు అంటే నేను విమర్శిస్తలేను. ఇది ఒక మన ప్లాట్ఫామ్ మనది కాబట్టి మీరు మాట్లాడారు. వేరే ప్లాట్ఫామ్ నుంచి అంత ఓపెన్గా మాట్లాడకండి. మనం ఏదైనా చెప్పాలనుకుంటే కూడా సాఫ్ట్గా కూడా చెప్పచ్చు. వాడు చెడ్డోళ్ళు అనకుండా వాళ్ళ దగ్గర మంచితనం తక్కువ చెప్పచ్చు. ఇప్పుడు కంజాయిలే కాబట్టి చెప్పినప్పుడు ఒక వదం మారేడు. అది మన యాంగిల్లో మనకు తక్లీఫ్ అనిపిస్తుంది, వాళ్ళ యాంగిల్లో వాళ్ళకి. నిన్ననే ఆయన ఒక అపురూపమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. యూనివర్సిటీకి వెంకటేశ్వర యూనివర్సిటీ అని పేరెందుకు పెట్టాలా? వెంకటేశ్వర స్వామి పద్మావతి చదువుకున్నారని గ్యారెంటీ ఏంది? ఆకలి ఎల్లమ్మని పెట్టొద్దాం, కానీ ఆకలి ఎల్లమ్మని ఎవరు గౌరవించద్దని అంటలేము.
అట్ ద సేమ్ టైం అదే ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకోవాలి, నిజాముద్దీన్ యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అని ఎందుకు పెట్టినా అది అడగడానికి ధైర్యం రాదు. ఎందుకంటే హిందూ దేవతలు విమర్శిస్తే ఏ పదవిలో చేపట్టినా కానీ ఆయన నిరంతర శ్రామికుడు, దార్శనికుడు. ఎందుకోసం అంటే మానిపాల్ స్కూల్ తెలుగు మీడియం ఎయిడెడ్ స్కూల్ యాక్చువల్లీ. అయితే ఒక 20 ఏళ్ళ నుంచి చంద్రబాబు గారు సీఎం ఉన్నప్పుడు ఒక డిసిజన్ తీసుకున్నారు, ఎయిడెడ్ స్కూల్స్లో కొత్త పోస్టులు ఇవ్వకూడదు, టీచర్లు పెంచకూడదు. అయితే అది ఏమైంది, మానిపాల్ స్కూల్ ఒక 30 ఏళ్ళ కిందట మొత్తం తెలంగాణ కాదు సంయుక్త ఆంధ్రప్రదేశ్లోనే #1 స్కూల్. అప్పుడు మేము చదువుకునేటప్పుడు అడ్మిషన్ కావాలంటే డిఈఓది, ఎమ్మెల్యేది, ఎంపీది రికమెండేషన్ లెటర్స్ ఉన్నా కానీ అప్పుడున్న మేనేజ్మెంట్ రాఘవరావు సార్ అని ప్రిన్సిపల్ ఉండే, ఆయనకు మొత్తం ఇన్ఛార్జ్ ఇచ్చినాడు. ఆయన ఎక్కడ కూడా ఏ రికమెండేషన్ కూడా ఆయన ఇది కాదు. ఆయన సర్వీస్ మొత్తంలో 24 గంటలు కూడా లీవ్ తీసుకోలేదు. వాళ్ళ చిన్నప్పుడు చనిపోతే కూడా స్కూల్ టైం అయిపోయిన తర్వాత సాగిపోయాడు. అట్లాంటి పుణ్యాత్మలతోటి ఆ స్కూల్ నచ్చింది. అంటే ఉపాధ్యాయులు అనుకుంటే సమాజం ఏదన్నా అవుతుంది. మానిపాల్ స్కూల్లో చదివిన ఎంతోమంది విద్యార్థులు మంత్రులు అయినరు, ఐఏఎస్ అయినరు, ఐపీఎస్ అయినరు, ఐఆర్ఎస్ అయినరు, అట్లాగే అడ్వకేట్స్ అయినరు, మానవ హక్కుల వేదిక, పౌర హక్కుల సంఘం అన్నిటి కూడా అయినరు. అంటే అక్కడ ఫౌండేషన్ గట్టి ఉంటుంది. ఉపాధ్యాయులు కనుక తలుచుకుంటే సమాజాన్ని విధ్వంసం చేయొచ్చు. ఇప్పుడు మనం కొన్ని మదాసాలు చూస్తున్నాం. సమాజం చాలా ఉన్నతమైన ఉద్యోగం. ఇంతకుముందు బతకలేని వాడు బడిబంతులని వేస్ట్, బతకనేసిన వాడు బతుకు చూపించేవాడే బడిబంతులని నా ఉద్దేశం. అట్లాగే మోదీ గారు స్కూల్ ఎకనామికలీ వైరబుల్ కాకుండా అయిపోతుందని తన ముందు చూపుతోటి వారు జగదీశ్వర్ గారు, సుబ్రహ్మణ్యం గారు, వారి బృందం అంతా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసారు. అయితే ఇంగ్లీష్ మీడియంలో ఏడాదికి 20 లక్షలు 30 లక్షలు లాభం వస్తుందని బావగారు చెప్పింది. కానీ అది అధిక ఫీజులు ఏం లేవు. బయట ఇంగ్లీష్ మీడియంకు 50 రూపాయలు, ఎగ్జాంపుల్ చెప్తాను, 100 రూపాయల ఫీజు ఉంటే మానిపాల్ 50 రూపాయలు, 50% ఉంది ఫీజెస్. ఇంకా లాభాలు పెరిగినా కొద్దీ ఇంకా ఫెసిలిటీస్ పెంచి ఇంకా అవసరం అనుకుంటే మంచిగా మేనేజ్ చేస్తే ఇంకా కొంచెం ఫీజులు తగ్గించచ్చు. అది ఒక రికార్డ్ అవుతుంది. టైం కొద్దీ ఫీజులు పెరగాల్సింది పోయి తగ్గుతుంది మానిపాల్ అని వితౌట్ కాంప్రమైజింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయొచ్చు. అయితే ఆయన ఏదున్నా కానీ ముక్కుసూటిగా మాట్లాడతారు, ముందు చూపుతో చేస్తారు. వారి బృందాన్ని కూడా అభినందిస్తున్నాను. అట్లాగే ఇప్పుడు సిద్ధంశెట్టి విజయ్ తన కూడా యాక్టివ్గా ఉంటాడు. అయితే మండల సంఘం అంటే మనకి పరిమితమైన జ్యూరిడిక్షన్ అని మీరు అనుకోవద్దు. ఆ పరిమితమైన జ్యూరిడిక్షన్లో కూడా అపరిమితమైన పనులు మీరు ఆలోచించి, అంటే ప్రతిదానికి డబ్బులతో అవసరం లేదు. నువ్వు సమాజంలో ఇప్పుడు మీ మండల ఏరియాలో ఉన్న వాళ్ళని ఎగ్జామ్స్ ఉన్నాయి, మోటివేట్ చేయండి. వాళ్ళకి ఏమైనా క్లాసెస్ కావాలంటే అరేంజ్ చేయండి. విత్ మినిమం ఎక్స్పెండిచర్ మ్యాక్సిమం బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ప్రధానమంత్రి కౌశల్ యోజన ఉంది, అది మనం వాళ్ళు అసలు క్యాప్ చేస్తలేము. వైశాఖలో అసలు ప్రధానమంత్రి కౌశల్ యోజన అనేది క్యాపే చేస్తలేము. అది చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనము సెంట్రల్ గవర్నమెంట్కు వేరే గవర్నమెంట్కి ఒక డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాం. ఉచితంగా ఇస్తే దాని రిజల్ట్ వస్తలేదు. ఇప్పుడు అదే మన ఇచ్చేది కూడా ఉచితమే. బీమా సఖీ పెట్టిండు. 70,000 మంది 20 లక్షల మంది లేడీస్కి బీమా సఖీ అని పోస్టులు ఇస్తున్నారు. ఫస్ట్ 1 ఇయర్ 6,500, సెకండ్ ఇయర్ 5,000, థర్డ్ ఇయర్ 4,000 ఇస్తున్నారు. ఈ 3 ఏళ్లలో ఈ సపోర్ట్తో వాళ్ళు పాలసీలు చేసి ఎల్ఐసి పాలసీలు చేయించడము, లేకపోతే ప్రజలలో అవేర్నెస్ తీసుకొస్తే వాళ్ళని మళ్ళీ డెవలప్మెంట్ ఆఫీసర్గా కూడా డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే కన్వర్ట్ చేసే ఛానల్ లాగా పెట్టారు. అంటే ప్యూర్లీ ఉచితం కాకుండా కొంచెం శ్రమ పడితే పైకి వస్తారనే విధంగా పెడితే స్కీమ్లు నిజంగా కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ఇక ఇప్పటికే కాలం అర్థమైంది.